వెంకటచూడి యాదవ్ గారికి, సోదరులు రెవెన్యూ శాఖ మంత్రులు పయ్యావల కేశవ్ గారికి, సోదరులు రాయదుర్గం శాసనసభ్యులు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి కాలువ శ్రీనివాస్ గారికి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి, కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారికి, గుంతకల్ శాసనసభ్యులు జయరాం గారికి, సింగనమల శాసనసభ్యురాలు శ్రావణి గారికి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు గారికి, జేఎల్ మురళి గారికి, అదేవిధంగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైనటువంటి కేశవ్ రెడ్డి గారికి, వేదిక మీద ఆసినటువంటి పెద్దలకు, ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులతో పాటు క్లస్టరు, యూనిట్, బూత్ మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ సభ్యులకు, ఆత్మీయ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేదిక మీద ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేని విధంగా 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీగా నన్ను ఈ వేదిక మీద కూర్చోబెట్టినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించారు. ప్రతి కార్యకర్తకి, నాయకులు కూడా మేమంతా రుణపడి ఉన్నాం. ఆదేశాలు స్వీకరించి గత 5 సంవత్సరాల పరిపాలనలో అనేక అక్రమ కేసులు పెట్టించుకొని ఊర్లో వదిలిపెట్టే పరిస్థితులు కూడా వచ్చినా కానీ మీరు వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ జెండాని భుజం మీద వేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా మేము విశ్రమించమని చెప్పేసి మీరు పట్టుబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించేటువంటి ఒక కార్యకర్తల యొక్క బలం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యకర్తల కోసమే ఈరోజు మనమందరూ కూడా ప్రతి సంవత్సరం అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే మహానాడుని దిగ్విజయంగా జరుపుకొని మన నందమూరి తారక రామారావు గారికి మనమందరూ కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు మనకి కడపలో జరగబోతూ ఉంది. కడపలో జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి విజయవంతం చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనమందరూ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇంచుమించు దాదాపుగా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఈరోజు అంటే భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది పైచిలకు సభ్యత నమోదు చేసుకొని ఈరోజు క్రమశిక్షణ గల పార్టీగా, ఈరోజు కార్యకర్తల యొక్క పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. దాన్ని అలాగే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కార్యకర్తల కోసం అనేక రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు అన్ని వివరాలు సేకరించి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వాలి, అన్ని కమిటీల్లో కావచ్చు, లేకుంటే పదవుల్లో కావచ్చు ఇవ్వాలంటే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఇంకా కేవలం 1 సంవత్సరం మాత్రం అయింది కాబట్టి కార్యకర్తలు కొంతమందికి ఏమైనా అవకాశం రాకపోతే దయచేసి నిరాశపడద్దండి. ఎందుకంటే నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా 2020 వరకు పనిచేశాను. 2020 తర్వాతనే నాకు ఒక ప్రధాన కార్యదర్శి పదవి మనకి జిల్లాలో ఇవ్వడం జరిగింది. అంటే మనమందరూ కూడా కష్టపడమే మన వంతు. పదవులు మనం ఆశించకూడదు, పదవులు అదే వస్తాయి ఎత్తుక్కోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ కాబట్టి పార్టీ అన్నీ చూస్తూ ఉంది. ఏ కార్యకర్తలు పనిచేశారు, ఎవరు మనకి మోసం చేశారు, ఏ విధంగా మనకి ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళన్నీ కూడా వివరాలు సేకరించిన తర్వాతే మనందరూ కూడా అనేక రకాల సదుపాయాలు కల్పించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒకసారి గమనించాలి, మన యువనేత నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అనేక సమస్యలు తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్కటిని కూడా నెరవేరుస్తూ ప్రత్యేకంగా యువతీ యువకుల కోసం మన యువత నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి మంచి స్థానం ఇవ్వాలనే లక్ష్యంతో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల పరిపాలన అని చెప్పేసి వారు మొదలుపెట్టినటువంటి ఒక ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చోట్ల పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్నటికి మొన్న గుత్తి దగ్గర ఉన్నటువంటి జక్కేపల్లి దగ్గర
22,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎనర్జీని ఇండస్ట్రీని తీసుకొచ్చి దాదాపు మన జిల్లాలోనే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక అవకాశాన్ని కూడా వారు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనమందరం కూడా సమన్వయంతో అందరూ కలిసిమెలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమం రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అంటే ఎంతో అభిమానం. అనంతపురం జిల్లాకి అనునిత్యం కూడా అవినాభావ సంబంధం పెట్టుకుంటూ ఈ జిల్లాను ముందుకు తీసుకురావాలి. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, వీరందరినీ కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో అనేక నిధులు మనకి ఇస్తూ ఉన్నారు. నిన్న మనం చూసాము, ఈ మధ్య కాలంలోనే మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి సమక్షంలో మన హంద్రీనివా కాలువ వెడల్పు చేయడానికి కోసం 3,000 కోట్ల పైచిలకు ఇచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టుల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన అనంతపురం జిల్లాకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారిని కూడా కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా అంటేనే హార్టికల్చర్కి చాలా పెద్దపీట వేసేటువంటి జిల్లా. ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలువబడేటువంటి అనంతపురం జిల్లాలో దాదాపుగా ప్రతి పళ్ళ తోటలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒక ఎయిర్ కార్గో కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం వెంటనే వారు ఆమోదం చేసి ఇక్కడ స్థల సేకరణ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్థల సేకరణ చేసి దాన్ని ఫైల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించారు. ముఖ్యమంత్రి గారి ఉన్నటువంటి ఫైల్ని వెంటనే కేంద్ర మంత్రికి పంపిస్తే కేంద్ర మంత్రి మొన్న వచ్చినప్పుడు అడిగాడు ఎంతవరకు వచ్చింది మీ ఫైల్ చెప్పేసి వెంటనే ఆమోదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ తీర్మానంలో అనంతపురంలో ఒక కార్గో ఎయిర్పోర్ట్ని కూడా మీరు చేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక నగరానికి విమానాశ్రయం వస్తే అది తప్పకుండా నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేకించి మన పళ్ళ తోటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఢిల్లీ కానీ బాంబే కానీ ఇతర కలకత్తా లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటికి పంపించడానికి అనుకూలం ఉంటుంది. అదేవిధంగా ఆ కార్గోతో పాటు ఏవియేషన్ ట్రైనింగ్ ఉంటుంది, అదేవిధంగా ప్యాసింజర్ 3 కలగలిపించినటువంటి ఎయిర్పోర్ట్. కాబట్టి మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి ఇలాంటి ఎయిర్పోర్ట్ ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వాటి మీద ఖచ్చితంగా తీర్మానం చేసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో ఈరోజు హంద్రీనివా జలాలు రావట్లేదు. కాబట్టి హంద్రీనివా జలాలు వచ్చేటట్టుగా కాలువ తీసుకొని రావాలి. అదేవిధంగా గండికోట సంబంధించిన రిజర్వాయర్ నుంచి పుట్లూరు ఎల్లూరు ప్రాంతాలకి లిఫ్ట్ ఇరిగేషన్ మీరు చేపట్టాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరం విస్తరించిపోతూ ఉంది. దాదాపుగా 4 లక్షల పైసలకు జనాభా ఉంది. ప్రతిరోజు 1,00,000 మంది దాకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా భూగర్భ డ్రైనేజ్కి పయ్యావుల కేశవ్ గారు మీరు ముందు చొరవ చూపించి ఈ జిల్లాకి వరమైనటువంటి అనంతపురానికి ప్రత్యేకించి నిధులు కేటాయించే దిశగా మీరు తీర్మానంలో రాసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత దాదాపుగా ప్రతి సమావేశాల్లో కూడా మన జిల్లా సమస్యలు రాష్ట్ర సమస్యలు మాట్లాడుతూనే ఉన్నాను. అన్నీ మాట్లాడిన తర్వాత చివరిగా అనంతపురం జిల్లా రావాల్సినటువంటి కరువు కోసం దాదాపుగా అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మనకి గత 5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా రాలేదు. అది పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ఈరోజు మన జిల్లాకి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టుగా కూడా ఈరోజు మనకి జీవో కాపీ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నాళ్ళలో ఎదురు చూస్తున్నటువంటి అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఇంతవరకు కూడా మనకు ఒక రైలు కూడా బయలుదేరేటువంటి ప్రయత్నం జరగలేదు. అది మొట్టమొదటిసారిగా మన హయాంలో అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఒక ప్యాసింజర్ ట్రైన్ని జూన్ 4వ తారీఖున ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పేసి తమకు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు సామాన్యంగా కరూరు సీమ ఉంటే అనంతపురం జిల్లాలో మనం అందరూ కూడా ప్రయాణం చేయాలి. బెంగళూరు కంటే 300 నుంచి 300 రూపాయలు అవుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా ఈరోజు అంటే రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఆసుపత్రికి పని మీద వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కేవలం ₹50 ఛార్జీతో ఈరోజు బెంగళూరు వెళ్ళే అవకాశం లభిస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలతో పాటు మన జిల్లాకు కావాల్సినటువంటి అనేక సమస్యల పట్ల నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా భవిష్యత్తు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా మీకు ముందు ఉంటాను, మీకు పనిచేసి పెడతానని చెప్పి తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ సభా సందర్భంగా ఒక విషయం తెలియజేయాలి. ఈ మధ్య కాలంలోనే అంటే మన 8వ తారీఖున ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మా చెల్లెలు చనిపోతే ఆ రోజు అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పాకిస్తాన్ వార్ జరుగుతూ ఉంది. ఒకవైపున విమానాలు రద్దు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ కూడా మూసేసే పరిస్థితి వస్తూ ఉన్నప్పుడు ఏ విషయాలు అర్థం కాని పరిస్థితులు రుచికేసి ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోన్ చేసి వెంటనే ఏమి ఇబ్బంది పడద్దు, నేను ఉన్నాను, నీకు ఏం వల్ల ఏర్పాటు చేస్తానని చెప్పేసి వారు అప్పటికప్పుడు 2 ఫ్లైట్లు పంపించి నాకు క్షేమంగా మా
బావగారు తీసుకొచ్చి హైదరాబాద్ హాస్పిటల్ చేయించే వరకు కూడా వాళ్ళు తోడ్పడించారు. కాబట్టి ఈ సభ సందర్భంగా వారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటారు. ఎందుకంటే ఒక నాయకుడిగా ఒక కార్యకర్త కానీ కష్టం వస్తే స్పందించేటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి అవకాశాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. అన్నిటికీ నేను ఉన్నాను ముందు చెప్పేసి వారు వచ్చేటువంటి ఆ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా చెప్పాల్సినవన్నీ కూడా. ఈ సమస్యలన్నీ కూడా గుంతకల్లో స్పిన్ని మిల్ మూసేయబడి దాదాపు దశాబ్దాల కాలం అవుతా ఉంది. ఆ గుంతకల్లు స్పిన్ని మిల్ తెరిపించాలి, దాంట్లో టెక్స్టైల్ పార్క్ కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేసి మనందరికీ జీవనాధారమైనటువంటి గుంతకల్లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందిగా మిమ్మల్ని ఈ సందర్భంగా తీర్మానంలో పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటాను. అదేవిధంగా నేషనల్ హైవే ఈరోజు మనకు ఉంది. నేషనల్ హైవే రోజు 6 లైన్ రాబోతుంది. కాబట్టి గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఈరోజు గుత్తిదేవరం లోలూరు క్రాస్ నుంచి సాక్షి ఆఫీస్ వరకు 11 అండర్ పాస్లు శాంక్షన్ చేయించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. తక్కువ కావచ్చు, ఆ టమాటా మార్కెట్ దగ్గర కావచ్చు, అదేవిధంగా లోలూరు కావచ్చు, మొత్తం వడియంపేట అన్ని కూడా ఇవన్నీ కూడా 11 అండర్ పాస్లు కూడా శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని సమస్యలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. మన జిల్లాను సస్యశ్యామలం చేసుకుందాం, మనమందరం కలిసిమెలిసి ఉందాం. భవిష్యత్తులో అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక భవిష్యత్తు ఒక సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, కార్పొరేటర్ గానో, లేకపోతే జెడ్పీటీసీ గానో గెలిపించే దానికోసం మా వంతు సహాయశక్తిన ప్రయత్నం చేసి మిమ్మల్ని కూడా ఆ స్థానంలో కూర్చోబెట్టి అతి త్వరలో మిమ్మల్ని కూడా కొంతమందిని ఈ స్టేజ్ మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ నిత్యం అందుబాటులో ఉండి మీ సేవలో ఉంటామని చెప్పేసి మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.